హాయ్, హలో, నమస్తే. ఒక మంచి విషయం మిత్రమా. ఒక కోడి పుంజు ఒకరోజు గద్దను తొడగొట్టి సవాలు చేస్తుంది. మన గొడ్డల పార్టీ నాయకుల మాదిరి నీకు దమ్ముంటే, నీకు ధైర్యం ఉంటే నాతో పోరాడి గెలువు చూద్దామని అంటుంది. కానీ మన సిబిఎన్ లాంటి గ్రద్ద మాత్రం ఆ సవాల్ని తిరస్కరిస్తుంది. నీతో ఎందుకు అనవసరంగా అని. మరి మన కోడి మాత్రం ఊరుకుంటుందా? ఊరుకోకుండా నోరుందని మరీ మరీ పిలిచి సవాలు చేస్తూనే ఉంటుంది. బూతులతో నీకంత సీను లేదులే, సత్తా లేదులే, విగ్రహ పుష్టి నైవేద్య నష్టి అని అంటుంది. ఆ ఒక్క మాట గ్రద్దకు ఎక్కడో కలుక్కుమని గుచ్చుకుంటుంది. సవాలును అంగీకరిస్తుంది. రెండింటికి పెద్ద పోరాటమే జరుగుతుంది. కోడి కూడా చాలాసేపు గట్టిగా పోరాటం చేస్తుంది. కానీ దారుణంగా ఓటమిని ఎదుర్కొనవలసి వస్తుంది. ప్రాణాలు కాపాడుకోవడానికి కోడి భయంతో పరుగులు పెట్టి ఎక్కడో ఒకచోట దాక్కుంటుంది. గద్ద ఆ చిన్న రణరంగాన్ని ముగించుకుని గూటికి చేరుకుంటుంది. గూట్లో తన గుడ్లన్నీ మాయమయ్యాయి. అదును కోసం చూసిన పాము గద్ద గుడ్లన్నీ మింగేసింది. పోరాటంలో గెలిచింది, కానీ జీవితాన్ని పోగొట్టుకుంటుంది. అప్పుడు అర్థమైంది గద్దకు, కొన్ని సవాళ్లను ఎదుర్కొని పోరాడి గెలవడం కన్నా వదిలివేయడమే మేలని. మన జీవితంలో కూడా చాలామంది అనవసరమైన గొడవల్లోకి లాగడానికి ప్రయత్నిస్తుంటారు మిత్రమా. మన గొడ్డల పార్టీ కోళ్ళులాగా గద్దను నీకు దమ్ము లేదు, ధైర్యము లేదు, సత్తా లేదని రెచ్చగొట్టినట్లు అహాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తారు. వాళ్ళ ఉద్దేశం మనల్ని ఓడించడం కాదు. గెలవలేరని తెలుసు, వాళ్ళు ఓడిపోతారని తెలుసు. తెలిసినా మనల్ని నష్టపరచడమే వాళ్ళ ప్రధాన ఉద్దేశం. అందుకే మన సీఎం సిబిఎన్ లాగా అనవసరమైన ప్రతి సవాల్ని స్వీకరించడం కంటే ఓ చిరునవ్వు నవ్వి ఆ చిరునవ్వును విసిరి మౌనంగా ముందుకెళ్ళి మన పని మీద కాన్సంట్రేషన్ పెట్టి జరగవలసిన కార్యక్రమాలు చేసుకుంటూ పోవడమే విఘ్నత. ప్రస్తుతం మన సీఎం గారు విఘ్నత, వివేకం, ముందు చూపు కలవాడు గనకనే ఆ కోళ్ళు ఎన్ని అవమానకరమైన బూతులు మాట్లాడినా వాటిని వినిపించుకోకుండా తను అనుకున్న కార్యక్రమాలను చేసుకుంటూ వెళుతున్నారు. ఇది విన్న తర్వాతనైనా ఆ కోళ్ళు నోళ్లు మూస్తే బయట ప్రపంచంలోనైనా తిరగగలరు. లేకపోతే చిప్పకూడే మిత్రమా. ఇది నిజం. ధన్యవాదాలు. రేపు ఒక మంచి మరొక వీడియోతో కలుసుకుందాం. జై హింద్.